ఏం ఆలోచించావు దీపా? దేని గురించి? మన పెళ్లి గురించి. కార్తీక్, మన ముందు ఇంత టార్గెట్ పెట్టుకొని దీని గురించి ఆలోచించకుండా పెళ్లి పెళ్లి అంటావేంటి ప్రతిరోజు? అది కాదు దీపా, 5 years నుండి నీ వెంట తిరుగుతున్నా. ఇప్పటి వరకు నీకు ఎన్నోసార్లు ప్రపోజ్ చేశా, కానీ ఇప్పటి వరకు నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. పోనీ నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదేమని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఆ పెళ్లికి కూడా నువ్వు ఏదో సాకు చెప్తున్నావు. ఇవి సాకులు కాదు కార్తీక్, నీకు లైఫ్ అంటే ఏంటో తెలియదు, ఇంకా ఇట్లాగే బిహేవ్ చేస్తున్నావు. లైఫ్ లో లవ్ తో పాటు సెటిల్ అవ్వటం కూడా ఇంపార్టెంట్. నువ్వు చెప్పింది నిజమే, కానీ నీలో నాకు ఫులిష్నెస్ కనిపిస్తుంది. అయినా ఈ జనరేషన్లో నీలా నిధుల గురించి ఆలోచిస్తారా? అది కూడా ఏదో మ్యాప్ దొరికిందని. నీకు జరగరానిది ఏమన్నా జరిగితే నేనేమైపోవాలి? లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి కార్తీక్. రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఆ రిస్క్ విలువ మన ప్రాణం ఇవ్వకూడదు కదా. నీకు మళ్ళీ చెప్తున్నా, నీకేమైనా రిస్క్ అనిపిస్తే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనైతే ఆ నిధి కనిపెట్టాక ఇక్కడి నుంచి వస్తా. నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నా లైఫ్ నీతోనేనని ఫిక్స్ అయ్యాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను. చావైనా బతుకైనా నీతోనే. సరే, నాకోసమే వచ్చావు కదా, ఆ నిధి దొరకగానే మనం పెళ్లి చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ నిధి పత్రం ఇటివ్వు. నిధి ఎక్కడుందో నేను వెళ్ళి కనిపెడతాను. వస్తారా? వచ్చేం చేస్తా చెప్పు. అరే నేను మళ్ళా చేస్తావు. హాయ్, ఐఎమ్ రామ్. హాయ్, ఐఎమ్ దీపా. మీ స్మైల్ చాలా క్యూట్గా ఉందండి. థ్యాంక్స్. మీతో వచ్చాడే తను? ఓ, కార్తీక్. తను మీకేమవుతాడు? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండా? అయితే మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. వాట్? అది అంటే మీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా, సో నేను ట్రై చేసుకోవచ్చు అంటున్నా, అంతేనండి. ఇడియట్. ఓకే, థ్యాంక్ యూ. ఓ చండీగఢ్ ప్రేమ కదా మిస్ అవుతున్నా, చూసుకో. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నిధి గురించేనా? నిధి గురించి కాదురా, నా మది దీపా గురించే ఆలోచిస్తుంది. అయినా కార్తిక్ గడ్ ఫేస్ అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నాడురా? వాడి చీకిపోయిన గడ్డం, పాలిపోయిన ఫేస్, చచ్చా. అయినా వాడందం ఎక్కడ, నా అందం ఎక్కడ? రోషన్ అంటే ఒక లవ్, ఇష్క్, ఒక కాదల్, ఒక ఎమోషన్ రా. రాము అంటే ఒక సైకో, ఒక శాడిస్ట్, ఒక క్రాక్ నా కొడుకు అని తెలుసా నీకు? బుర్రలా పురుగు తిరిగిందనుకో, ఫ్రెండ్ అని చూడకుండా చర్మం ఒలిచి నీ జీల రాడ్ దింపి మంటలో వేసి తందూరి చేసి కోళ్ళకి దానేశ్వరం తెలుసా నీకు? రే రామ్, ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఈ ఫామ్ హౌస్లో ఎవడైనా నిన్నేమన్నా అన్నాడా? వాడెవడైనా సరే నాకు చెప్పరా, వాడిని గుద్దరాని చోట గుద్ది గద్దలకు ఆహారం వేస్తా. అది నువ్వేరా చింపాంజీ ముఖం. మీ చింపాంజీ? అప్పుడేమన్నావు నువ్వు? పదండి ముందుకు, పదండి తోసుకు అని పోస్కోలు మాటలు మాట్లాడావు. ఎవడో ఇంగ్లీష్ కవి ఏదో అన్నాడని మమ్మల్ని దుబ్బావు. నా మానాన నేను మంచిగా జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకుని షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ ఉండేవాడిని. నిధి గిది అని ఈ ఫామ్ హౌస్ కు తెచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేమో వచ్చిన విషయాన్ని మర్చిపోయి
నీ పాప నా చేప అని చెప్పి నీ యప్ప. దీపానేనా మీ ప్రాబ్లం? చెప్పొచ్చు కదరా, ఫ్రీగా ఉండండిరా నాతో. వాట్ డూ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? టెల్ మీ యూ సిల్లీ జెల్లీ ఫిషెస్. ముగ్గురు కలిసి నిధి వెతుకుతుంటే దొరకడం లేట్ అవుతుంది. సో ఒక్కొక్కరు ఒక దిక్కు వెళ్దాం. ఎవరికైతే ముందుగా నిధి కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ చేయండి. అర్థమైందా? నిధి దొరికినాక దాన్ని ఎలా బయటకు తేయాలో ఆలోచిద్దాం. ఓకేనా రాబిన్? ఓకే రే, ఓకేనా? రేయ్, నేను ఒక్కడనే వెళ్ళాలంటే భయంరా నాకు. మనం ముగ్గురం వెళ్దాం రా. అరే, ఇప్పుడు దాకా చెప్పింది ఏందిరా? సరే. రోషన్ డన్. డబల్ డన్. సరే, నువ్వు పడిపో. రోషన్ నువ్వు పడిపో. ఈడేమో ఇటే వెళ్ళమంటున్నాడు. ఈస్ట్లోనేమో దీపా ఉంది. ఈస్ట్ ఈజ్ ద బెస్ట్, మనం ఇటే వెళ్దాం. మీరెవరో తెలియదు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ఆడోళ్ళ మగోళ్ళ, జీసస్. మీరు దయ్యమా, రాక్షస, కిల్లరా, దొంగ? నన్ను వదిలేయండి. యాలా, హే రాము, రే పక్కన కొడుక రోషన్, ఎక్కడున్నారా? గాలి విపరీతంగా వీస్తుందంటే దయ్యమే అయి ఉంటది. ఈరోజు రాబిన్ కి రెస్ట్ ఇన్ పీస్. రే రాము, రోషన్, నా లవర్ పారిజాతాన్ని వేరే పెళ్లి చేసుకోమని చెప్పు. నా అకౌంట్ లో 75 రూపాయలు ఉంది. మీరే తీసుకోండి రా. చచ్చే ముందు నన్ను చంపేదెవరు? ఆడదయమా మగదయమా తెలుసుకొని చేద్దాం. అమ్మా, భయపడి చచ్చాం. హాయ్ దీపా గారు. హాయ్. హాయ్. ఇదేంటి దీపా గారు, ఎక్కడ కూర్చున్నారు? డిన్నర్ చేశారా లేదా? లేదు రోషన్ గారు, కాసేపు ఆగాక తింటాను. లేట్ అవుతుందిగా. ఇట్స్ ఓకే రోషన్ గారు, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. అయ్యో, మీకు హెల్ప్ చేయడం కంటే పెద్ద ఇంపార్టెంట్ పనేముందండి నాకు. మీరు చాలా బాగా మాట్లాడతారు, చాలా సరదాగా ఉన్నారు. కానీ మీ ఫ్రెండ్స్ ఏంటి అలా ఉన్నారు? దొంగ నా కొడుకులారా. ఏం చేశారండి వాళ్ళు? ఒకడేమో తినేసేలా చూస్తాడు, ఇంకొకడేమో ట్రై చేయనా అంటాడు.
అప్పుడే సైట్ కొట్టడం స్టార్ట్ చేశారా? నేను అస్సలు తగ్గకూడదు. పదండి, ఇక భోంచేద్దాం. నేను సర్వ్ చేస్తాం మీకు. పదండి.